అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇక అప్పుడు మీరు ఇక్కడ చేసింది అది కూడా చాలా పెద్ద వర్క్. తెలుగంగా పోతిరెడ్డిపారు సామర్థ్యం పెంచటం, ఔకు రిజర్వాయరు అటునుంచి గంటికోటకు తీసుకుపోవడం, అది కాస్త ఆ వర్క్ కాస్త చెప్పండి. శ్రీశైలం మీరు చెప్పా కదా, శ్రీశైలం దాకా మధ్యన మీరు అన్నారంటే తర్వాత మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇస్ పవర్ ప్రాజెక్ట్. ఇరిగేషన్ లేదు, ఇరిగేషన్ జరుగు ఒప్పుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడే మేము శ్రీశైలం కట్టేస్తున్నాం, రేపు పొద్దున ఫుల్గా కట్టేస్తే డ్యామ్ వచ్చేస్తుంది, డ్యామ్ ఫుల్గా వచ్చినప్పుడు అక్కడ చిన్న బొక్క పెట్టి కాలువ నీళ్ళు ఎలా తీసుకెడతాం, మొట్టమొదటి ఇక్కడ ఒక ఎక్స్ప్రెస్ కట్టేస్తాం అన్నారు వాళ్ళు. మీరు పవర్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు శాంక్షన్, మేము ఒప్పుకోమన్నారు. ఎవరు ఒప్పుకోమన్నారు? ఓకే ఓకే, అప్పుడు పెట్టడానికి వీల్లేదన్నారు. అప్పుడు అదే ఫారం చేయండి మొట్టమొదటి అన్నారు. కృష్ణా కమిషన్ ఫారం చేయమన్నారు, డిస్ట్రిబ్యూషన్ ఫారం చేసిన తర్వాత వీళ్ళు మొదలెట్టారు. అప్పుడేమిటి, ఓన్లీ ఒకటే కెనాల్, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, రైట్ బ్యాంక్ కెనాలు, లెఫ్ట్ బ్యాంక్ కెనాలు రెండింటికే పెడదామనుకున్నారు. ఈ రైట్ సైడ్ ఏమైంది, మహాపర్వతాలు, అది టన్నల్ చేస్తే కానీ వీల్లేదు. ఇక్కడేమో తిన్నగా కట్టేస్తే పోతిరెడ్డి పాడి కట్టేస్తే వాటర్ తీసుకెళ్ళిపోవచ్చు. రైట్ అంటే నో మీరు లెఫ్ట్ సైడు తెలంగాణకు, రైట్ సైడు రాయలసీమకు. రాయలసీమకి రైట్ సైడే ఈ సూయిస్ కట్టేసుకున్నాం, రైట్ సైడ్ సూయిస్ కట్టేసుకున్నారు. అప్పుడేమిటి, ఓన్లీ టు టేక్ ఏ కెనాల్. సో ఒక 4 వెంట్స్ ఎంతో పెట్టి అది కట్టారు. ఇంతట్లోకి మెడ్రాస్ వాళ్ళు కొంచెం గొడవ చేశారు, మాకు మంచినీళ్ళు కావాలని. అప్పుడు ఎన్టీ రామారావే తెలుగంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. ఆ తెలుగంగ ప్రాజెక్ట్ వాడికి 15 TMC ఆఫ్ వాటర్ ఇవ్వాలి. అండ్ దీనికేమో ఒక 40 TMC ఈ తెలుగంగ ప్రాజెక్టుకి. ఇది వాటరు లేదు, సో ఫ్లడ్ మీద తీసుకెళ్ళాలి, ఫ్లడ్ మీద తీసుకెళ్ళాలి. సరే, ఫ్లడ్ మీద తీసుకెళ్ళి ఒప్పుకున్నారు. ఫ్లడ్ మీద తీసుకెళ్ళాలంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ వాటర్ తీసుకెళ్ళేంత సామర్థ్యం ఉండాలి, పొడుగు పెద్దది పెంచాలి. అప్పుడు ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఫ్లడ్ డేస్, ఈ మామూలుగా వాటర్ ఎంత ఉందో అనేది ఫ్లడ్ డేస్ ఎంత, ఆ ఫ్లడ్ డేస్ ఎన్నో క్యాలిక్యులేట్ చేశారు. ఈ ఆల్మట్టి డ్యాము, ముందర జూరాల ప్రాజెక్టు, ఇవన్నీ దీని అప్స్ట్రీమ్ని కట్టేశారు కనుక ఆ ఫ్లడ్ కొంత మిటిగేట్ అయ్యి వస్తుంది కనుక ఆ ఫ్లడ్ డేస్ తగ్గిపోయాయి. యాక్చువల్గా ఫ్యాక్ట్ ఒక 100 years స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఫ్లడ్ డేస్ తగ్గిపోయాయి. ఫ్లడ్ డేస్ తగ్గిపోయాయి కనుక ఆ డేస్లోనే ఈ టోటల్ వాటర్ లాగాలంటే పెద్ద ఉండాలి. అట్లా దాన్ని ఇది పెద్ద ఉండాలంటే ఇక్కడి నుంచి రెగ్యులేటర్స్ 3 రెగ్యులేటర్స్, తెలుగంగ రెగ్యులేటర్, ఈ 3 SLBC రెగ్యులేటర్, ఈ 3 వెళ్ళాలి. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్, పోతిరెడ్డిపాడు అక్కడికి వెళ్ళాలి. అంచేత ఇది 40,000 క్యూసెక్స్కి డిజైన్ చేశారు. బికాజ్ యూ హ్యావ్ టు అకామిడేట్ ఫ్లడ్ వాటర్.
ఇది ఫ్లడ్ వాటర్ అని అక్కడ ఏం టచ్ ఉండదు కదా, వాటర్ కొంచెం రాగానే ఓ గేట్ ఎత్తాడు అనుకోండి. సో ఇట్ ఈస్ వెరీ కంట్రోల్. అట్లా తీసుకెళ్ళారనమాట. అది పొద్దురెడ్డిపాడు రెగ్యులేటరు అంటానండి, వరల్డ్ బ్యాంక్ దాని కెపాసిటీ పెంచి ఔక్ రిజర్వాయర్ చేసి అటు నుంచి గండికోటకు తీసుకుపోవటం కదా అప్పుడు మీరు. అక్కడి నుంచి తీసుకెళ్ళి 3 చెరువులు అవి. మంచి వెరీ గుడ్ ప్రాజెక్టు. రామకృష్ణారెడ్డి అని ఆయన ఎమ్మెల్యే అండి. ఆయన కొంచెం సినిమా యాక్టర్ కూడా. అవునవును అవును అవును ఔక్లో ఉంటాడు, ఔక్లో ఉంటాడు. అవును. ఇంకా ఎవరు లేరండి. ఇంకా ఆయన రూమ్కి, ఆయన వీధి, ఆయన ఇంటికి వెళ్ళాలంటే బస్సు ఉండేది వీలేదు. ఆర్టీసీ బస్సు వాళ్ళు ఆ పక్కని తీసుకొచ్చి ఆ వీధి వెళ్ళాలన్నమాట. అంత చాలా పెద్ద. ఆయన ఏమిటి ల్యాండ్ పెంచేయమంటాడు, సో దట్ కాంపన్సేషన్ అంతా. చాలా గట్టివాళ్ళు అండి ఆయన. మేనలుడు చాలా గట్టివాడు అనమాట రామకృష్ణారెడ్డి. ఆయన నన్ను అనేవాడు, ఒక్కడు ఆనెస్ట్గా ఉంటే దేశం బాగుపడుతుందా? మేము అక్కడే ఉండేవాళ్ళం అండి. కానీ మా మీద రఫ్గా ఉండేవాడు కాదు. బట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనుక వెళ్ళి అక్కడ ఒక 3 గంటలు కూర్చోవాలి ఆయనకి ఆ ఇంటర్వ్యూ కావాలండి. ఇంతట్లోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఈ ప్రాజెక్టు ఒరిజినల్గా అది కూడా వరల్డ్ బ్యాంక్దే. ఔక్ రిజర్వాయరు అంటారు. 3 రిజర్వాయర్ ఔక్ రిజర్వాయరు ఇది అనమాట. సాంబశివరావు ఆయనది టెండర్ -12%. ఆయన రమేష్ కని మీకు ఒకసారి పంపించాను. రమేష్ ఇరిగేషన్లో ఉండేవారు, మీరు అప్పుడు ఫైనాన్స్లో ఉండేవారు. రమేష్ అని ఇప్పుడు ఎమ్మెల్యే, సీఎం రమేష్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అయ్యాడు అతను. రమేష్ కూడానండి మా అదృష్టం అనండి మా అన్నాడు. మాతో కూర్చోడు కదా, కట్టలేకపోయారు టైంకి. సో వరల్డ్ బ్యాంక్ ఏం చేశారు, మీరు కట్టలేరు అని టన్నల్ తీసి పడేశారు మా దగ్గర నుంచి. తీసి పడేశారు. అంటే మాది తీసేదంటే వరల్డ్ బ్యాంక్ ఏంటిది తీసేశారు. తీసేప్పటికీ నేను మేము కడతామండి అంటే నో, ఐ హ్యావ్ నో బిలీఫ్. ఈ 3 కూడా తీసేస్తాం, బికాజ్ యు ఆర్ ఆస్కింగ్, ఐ విల్ గివ్ 1 ఛాన్స్ అన్నాడు. అని వాళ్ళలో వాళ్ళు సర్కాస్టిక్గా నవ్వుకుని వాళ్ళు ఏం కదా చెప్పారు. అది ఛాలెంజింగ్గా కట్టామండి. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు చాలా గొప్పవాడు. అక్కడ నుంచుని లెస్కమే ఈయన అక్కడ ఉండేవాడు. ఈ రామకృష్ణారెడ్డితోనూ వీళ్ళందరితోనూ. ఇంతలోకి అదృష్టం బాగుండి ఈయన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. తీసుకుని మొన్న జైల్లో పెట్టారు ఆయన పోలీస్ ఆఫీసరు. ఆయన వేశారు అక్కడ ఆంజనేయులు. ఆయన మళ్ళీ వచ్చాడు కాదు, కర్నూలులో ఉండేవాడు. ఈ ఔక్కి ఆయన ఈ రామకృష్ణారెడ్డి అక్కడ ఆర్టీసీ బస్సు వెళ్ళకూడదు కదా వాడి దగ్గర నుంచి. ఫస్ట్ థింగ్ ఇక దాన్ని మొత్తం అన్ని ఆర్టీసీ బస్సు అబ్బబ్బా మరీ ధైర్యంగా ఉండేవాడు. సో అట్లా అప్పుడు అది టన్నల్ అది పూర్తయింది. ఆ టన్నల్ పూర్తి కాలేదండి, ఈ రిజర్వాయర్ కట్టేసాం. కట్టేసాను. అప్పుడు టన్నల్ కాలేదు కదా,
అప్పుడు వీళ్ళు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారం ఒకటి ఉండేది టన్నల్, ఆ ఫారంని అడిగాము మేము, కడతామన్నారు. వాళ్ళు కూడా కట్టేది కాదు, వాళ్ళు కాంట్రాక్ట్స్ ఇచ్చేసేవారు. ఒక కేరళ వాడండి, జస్ట్ మేస్త్రి, వాడు కట్ చేసేవాడు. జస్ట్ మేస్త్రి అంతే. హరిమోహన్ అని అతను దిగడింది, హరిమోహన్ హ్యాట్స్ ఆఫ్. అట్లా టన్నల్ పూర్తయింది. ఆ టన్నల్ అయిపోయింది. టన్నల్ పూర్తయిన తర్వాత ఆయన మా రాజమండ్రి వారు అల్లుడు హోతావారు ఉండేవాడు అనమాట. కానీ గ్యాప్ ఉండేవాడు. శర్మ గారికి ఉన్నటువంటిది ఆయన ఫైల్స్ చదువుతాడు. ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఇంకా అవుట్ ఆఫ్ ది. సరే, ఓకే. సో మొత్తం మీద హరినారాయణ గారి టైంలో ఇది ఇరిగేషన్ది అవుక్ రిజర్వాయర్ టన్నలింగ్ అయిపోయింది. ఆయన అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఈ టనలింగ్ తవ్వేటప్పుడు కొంత టాలరెన్స్ ఇస్తారు కరెక్ట్గా మీరు లైనింగ్ వేసేందుకు. ఆ లైనింగ్ టాలరెన్సు 10 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ ఉంటుంది. సో దట్ రాళ్ళు రఫ్గా ఉండకూడదు అనమాట. చేయించాం మేము, చాలా దగ్గరుండి చేసేవాడు, పడుతుండకుండా వెళ్తుండేవాళ్ళం. వాడేం చేసేవాడు, కట్ చేసేటప్పుడు డ్రిల్ కట్ చేసాడు, కొంచెం చూసు కట్ చేయాలి సరిగ్గా. ఎక్స్ట్రా 4 మంత్స్ వీడు కొంచెం దూరంగా పెట్టేవాడు ఈ బోరింగ్ మిషన్ని. పెట్టేప్పటికి ఆ బోరింగ్ మిషన్ పడతాయి కదా, సో థిక్నెస్ ఆఫ్ కాంక్రీట్ ఎక్కువైపోయింది. తెగిపెడితే రాయి సరైంది కాదు. దేర్ ఫార్ ఒక 50 lakhs ఎంతో క్లైమ్ పెట్టాడు వాడు కాంట్రాక్టర్. పెడితే ఇది కాదు, ఇట్స్ ఎ బ్యాడ్ వర్క్మెన్షిప్. ది signals of rock drilling is still available there. You can cut and do it. చేశాడు కాదు, ఇవ్వకూడదు. నో, ఆయన రాశాడు అన్న మీద ది అడ్వైజర్ ఇస్ పెస్టేడియస్. పట్టింది. పెస్టేడియస్ అంటే నేను ఇప్పుడు చూడలేదు. పట్టిన కుండే మూడే రిలీజ్ అన్నాడు. అప్పుడు రాజుగారు వచ్చారు. రాజుగారిని కానివ్వండి వాడు ఎందుకేమో కూడా అని, నువ్వేం నమ్మకం నేను పంపించేస్తాడు. ఇంకా ఆయన